అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది పేపర్లో వచ్చింది, టీవీలో కూడా వచ్చింది. చూసాం కదా. రేపు నేను ఎగ్జామ్ మంచిగా రాయలే, నేను ఫెయిల్ అవుతా, నన్ను లక్షలు పెట్టి అమ్మ నాన్న నారాయణ చైతన్య కాలేజ్ చదివించారు, నేను ఫెయిల్ అవుతా, అమ్మ తిడుతుంది, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నాకు పరువు పోతుంది, ఇజ్జత్ పోతుంది అని అనుకుని రాత్రి చనిపోయిందా. అదే టీవీలో వచ్చింది, అదే పేపర్లో వచ్చింది. నిన్న చనిపోయిన అమ్మాయి ఇప్పుడు ఈ రోజు వచ్చిన రిజల్ట్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. చూసిందా పేపర్? చూసిందా? నిన్న చనిపోయిన అమ్మాయి ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత లేదు చనిపోయిన బతుకుంటే సప్లిమెంటరీ రాసుకుంటాం, ఇంకో సంవత్సరం రాసు. అభినయ వెళ్ళిపోయింది, అమ్మా నాన్న వాళ్ళ బిడ్డలు హ్యాపీ సంతోషం, వాళ్ళ బిడ్డలు పెళ్లి ఎవరు చేయాలి, తండ్రి లేని లోటు పెళ్లి చేస్తారు. అన్ని బాధ అనేది ఎవరికి ఇవ్వలేని డబ్బు తీసుకోవచ్చు. ఆ మాట నాటడానికి సరే అందుకని ఆలోచిస్తున్నా. మీ దగ్గర కూడా ఎవరైనా మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడాలి. చదివేది మానేది ఒకరి విద్యుత్ మానేది నేను డ్రైవింగ్ ఉన్నాను, నేను మాట్లాడు లేదంటే సరే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఎవరో అదే పడుతుంది తొందరపడి జీవితం ఒకటే గర్భజన్మ లేదు, పునర్జన్మ లేదు, ఎక్కడ పుట్టు కాలే. అది దగ్గర పుట్టుమా మహాత్మా గాంధీ చనిపోయింది, పుట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనిషి రాజ్యాంగ నిర్మాణ. మనుషులకి సమస్యలు జంతువులకు రావు, పక్షులకు తీసుకెళ్తే మనుషులకు సమస్య. ముఖ్యమంత్రి ఎలక్షన్ కంటే ముందు టెన్షన్ లో ఉన్నాడు. కేసీఆర్ ఓడించాలని నేను ముఖ్యమంత్రి కావాలని ఊరు ప్రచారం చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన టెన్షన్ పోయిందా? పెన్షన్ మాకు ఉంటుంది, అందుకే మీరు బీపీ లేని వాళ్ళు చెప్పండి, బీపీ లేని వాళ్ళు ఇంతమంది బీపీ లేదు, చాలా సంతోషం. షుగర్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ మీ ఫోటో తీస్తున్నాం.